దేశంలో ఉన్న దుర్మార్గాల బ్రీడింగ్ సెంటరే వీళ్ళు. 50 ఏళ్ళ అధ్యక్ష ఈడ ఆడ సమాంతరంగా ఎస్ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అన్ పార్లమెంటరీ. దేశంలో జరిగినటువంటి మహిళల అక్రమ రవాణా, డ్రగ్స్ ముఠాలు, డ్రగ్స్ దందాలు ఎక్కడ పుట్టినాయండి? ఏ గవర్నమెంట్లో పుట్టినాయి ఇవన్నీ? వాడికి తావిచ్చింది ఎవరు? వాటిని రానిచ్చింది ఎవరు? మొత్తం సమాజాన్ని కుళ్ళ పొడిచింది ఎవరు? అసమర్థ పాలన సార్. అవినీతి, కుంభకోణాలు, అక్రమాలు, సకల రుగ్మతల అధ్యక్ష వెరసి వీళ్ళ నిష్క్రియాపరమైనటువంటి, అసమర్థమైనటువంటి, అవివేకమైనటువంటి పాలన వల్ల, అర్ధ శతాబ్దం పాలన వల్ల చివరికి ఆడికి వచ్చింది అధ్యక్ష. ఎక్కడికి వచ్చిందండి? నక్సలిజం పుట్టుకొచ్చింది. ఎవరు? మేమా నక్సలిజం సృష్టికర్తలం? ఈ చెవిటని ముందర శంకుదినట్టు ఎందుకు చెప్పమా బాబు? నాకు అర్థం కాదు సార్. నేను ఏమంటున్నా అంటే మేము ఏది దాచిపెట్టదలుచుకోలే. ఇవన్నీ మీరు లాస్ట్ టైంలో మాట్లాడిందండి. మాట్లాడింది కదా. దాని మీదనే ప్రజలు తీర్పిచ్చింది కదా. ఓకే పట్టాలి. ఎట్లా బట్టి విక్రమార్క గారు మీకు కొంచెం టైం పడుతుంది. న్యాయం మీకు అంతే. ఇప్పుడు ఎల్లుండి వరకు లేదు ఎలక్షన్ అంటే ఆగమవుతుంది. ఎక్కడ నాకు అర్థం కాదు. చాలా దూరం పోవాలి మనం. ఎక్కడ ఏం కథ నాకు అర్థం కాదు. ఇంకా 4 ఏళ్ళు పోవాలా? ఇంత ఆత్రపడితే ఎట్లా మీరు? మీకు తెలియదు మా కథ మాదిరి. ఇంకో 2-3 స్కీములు పెడితే కథమే. నేను ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష. వాస్తవాలతో కూడుకున్నటువంటి విషయాలు నేను చెప్పిన. నేను మొన్న చెప్పింది కూడా ఆశామాషిగా చెప్పలే. కనిష్టంగా ఇప్పుడు ఉన్న టర్మ్ కాక ఇంకో 2 టర్మ్ మేమే గెలుస్తాం టీఆర్ఎస్. ఎవరికి అనుమానం అవసరం లేదు అధ్యక్ష. భ్రమపడుతున్నది బట్టి విక్రమార్క గారు అధ్యక్ష, నేను కాదు. ఏం చేయకపోగా అధ్యక్ష వాళ్ళు అవమానిస్తూ ఉన్నారు తెలంగాణ. వాళ్ళు వైఖరి మార్చుకోవాలి. ఇట్లా తెలంగాణ ప్రజలను అవమానించడం కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి గారు స్వయంగానే బంద్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్న అధ్యక్ష. ఈ శాసనసభ నుంచి తల్లిని చంపించిన బిడ్డను బతికిని ఉంటాడు ఆయన. తెలంగాణ ఇచ్చుడు మీద తల్లి చచ్చిపోయింది, బిడ్డ బతికింది ఉంటాడు. ఆ మాట బంద్ చేసుకోవాలి ప్రధానమంత్రి గారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను కోరుతా ఉన్న ఈ మాట. తెలంగాణ ఏర్పాటైన రోజు డార్క్ డే అంటాడు అమిత్ షా గారు, భారత హోంమంత్రి. నేను వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువార్డ్స్ తెలంగాణ. దిస్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. We are not going to tolerate these comments. Please withdraw your words. 60 ఏళ్ళు పోరాడి తెచ్చుకున్నాం. మాకు ఎవడు మెహర్బాన్ చేయలే. ఎవరు ఇచ్చిన ఎవరు ఇయ్యలే, మేము తెచ్చుకున్నాం. ఆ విధంగా ఉన్నది అధ్యక్షగా. మేమే వస్తాం బీజేపీ. రానే వస్తాం, ఎల్లుండే వస్తాం, అవతలుండే వస్తాం. తెలంగాణ పల్లెల్లో సామెత ఉంటుంది అధ్యక్ష, ఏమి లేని ఏతులు ఎక్కువ అని. మొన్న కూడా చెప్పిన బడ్జెట్లో నేను కొత్తగా మతం పుచ్చుకునే నామాలు ఎక్కుంటే బీజేపీ వస్తే పేదగా 3 చంద్రులు పెడతారట. మేము వస్తాం ఏమొస్తుంది అధ్యక్ష? తెలంగాణకు చెప్పాలి నా బాధ్యత. తప్పిపోయి తప్పని బీజేపీకి వస్తే ఏమవుతుంది అధ్యక్ష? ఆరోగ్యశ్రీ ఆగమవుతుంది, ఆయుష్మాన్ భారత్ వస్తుంది, నోట్ల మన్ను పడుతుంది, రైతు బంధు పోతుంది, కిసాన్ సమ్మాన్ వస్తుంది. అంతే కదా అధ్యక్ష? ఇవాళ ఒక ఎకరానికి 10,000 ఇస్తున్నాం సంవత్సరానికి. 2 నూనెకి 20,000, 3 నూనెకి 30,000, 4 నూనెకి 40,000, 5 నూనెకి 50,000 వస్తుంది. 10 నూనె తప్పన 1,00,000 వస్తుంది. రైతులకు కిసాన్ సమ్మాన్ కింద ఏమవుతుంది అధ్యక్ష? సమ్మాన్ వస్తుంది అంతే, పైసలు రావు. కిసాన్ సమ్మానే, పైసలు లేవు. తెలియ పుల్లగా మాటలు. ఏమొస్తుంది అధ్యక్ష కిసాన్ సమ్మాన్లో రైతుకు వచ్చేది 6,000. మొత్తం సంవత్సరానికి నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏమన్నా? ఓన్లీ 6,000. ఎకరానికి 10,000 వచ్చేటువంటి రైతు బంధు కావన్నా, కిసాన్ సమ్మాన్ వచ్చి కితకితమని కొట్టుకోవన్నా. తెలంగాణ వచ్చినాక మాత్రం ఆగుతున్నారండి వీళ్ళు? తెలంగాణ వచ్చినాక కూడా వీళ్ళు కుట్రలు ఆపుతున్నారా? వీళ్ళ కుట్రలు ఆపుతున్నారండి? ప్రాజెక్టుల మీద కూడా కేసులు వేస్తాం, 300 కేసులు వేస్తాము. కింద మంట పెడతాం, ఇదే చేయి పెడతాము. ఉద్యోగాలు ఇవ్వాలని ధర్నా చేస్తాం, ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్ వస్తే స్టే చేస్తాం. ఇది కథ. 900 కేసులు అధ్యక్ష, 900 కేసులు వీళ్ళు వేయించారు. వీళ్ళ గాంధీ భవన్ ముందర ధర్నాలు చేసిన అధ్యక్ష. ఈ విధంగా కుట్రలు ఆపుతున్నారా ఇప్పుడు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.